రైట్. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొంది. అక్కడ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణాదిత్య తీరుకు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు నాంపల్లిలోని బోర్డు కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. సుమారుగా 300 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయకుండా వాటి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారంటూ ప్రధానంగా విద్యార్థి నేతలు అక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు నాయకులు బోర్డు లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్. ఇక రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సహా పలువురు నేతలు విద్యార్థులు బలవంతంగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సెక్రటరీ కృష్ణాదిత్య కార్పొరేటివ్ కాలేజీలతో కుమ్మక్కై విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులకు మేము భయపడబోమని కూడా చెప్పారు. దాదాపుగా 300 మంది విద్యార్థులకు వెంటనే హాల్ టికెట్లు జారీ చేసేంత వరకు మా పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. రైట్. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో హాల్ టికెట్లు రాకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక కారణాలు సరిదిద్ది హాల్ టికెట్లు జారీ చేయాలని విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్ బోర్డు వద్ద భారీగానే పోలీసులు మోహరింపజేశారు. సో దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైట్. ఇక విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎస్ఎఫ్ఐకు వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ వీసీ కార్యాలయం వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సమయంలో అక్కడికి చేరుకున్నటువంటి ఎస్ఎఫ్ఐ నేతలు కూడా ప్రతి నినాదాలతో స్పందించడంతో 2 వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. సో దీంతో అక్కడ పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రైట్. ఇక తోపులాట జరగడంతో క్యాంపస్లో ఉద్రిక్తత పెరిగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా యూనివర్సిటీ ప్రధాన గేట్లకు తాళాలు వేసి బయట వ్యక్తులకు సంబంధించి లోపలికి ప్రవేశించకుండా అక్కడ పోలీసులు నిలుపుదల చేశారు. రైట్. ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ప్రాంగణంలో నిర్వహించాల్సినటువంటి ఆర్ఎస్ఎస్ మార్చును ఎస్ఎఫ్ఐ అడ్డుకున్నటువంటి ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. అదే అంశం చుట్టూ ఇప్పుడు విద్యార్థి సంఘాల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాంపస్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు పోలీసులు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు శాంతియుతంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు.
ధన్యవాదాలు.